హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా ఈ అట్మాస్ఫియర్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుండొచ్చు ఈ పాటికి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. సికింద్రాబాద్ బోనాలు రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా సికింద్రాబాద్లో మా సిస్టర్ అయితే ఉంటుందండి, బోనాలకైతే ఇన్వైట్ చేసింది. ఇంకా ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కమెంట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా మేము వచ్చేసి 4 మెంబర్స్ ఉంటుందండి. చాలామందికి తెలుసు, చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను. ఇంకా మా మూడో అక్క వచ్చేసి సికింద్రాబాద్లోనే ఉంటుందండి. ఇంకా ఆ అక్క అయితే ఇన్వైట్ చేసింది. ఇంకా మార్నింగే లేచి కొంచెం ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోయాము. నాకు కొంచెం పూతపదం ఉందండి, అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నార్మల్గా ఏం రాదులేండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా అనడం అయితే అలవాటైపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి రెడీ అయిపోయి సికింద్రాబాద్కి అయితే బయలుదేరిపోయామండి. మా వారికి అయితే టికెట్ ఇచ్చారండి. మా వారి ఫ్రెండ్ ఎవరో ఒక అతను అయితే టికెట్ ఇచ్చారండి మాంకాలమ్మ గుడి దర్శనానికి. కాకపోతే లాస్ట్ వరకు చూడండి, టికెట్ యూజ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సికింద్రాబాద్కు వెళ్ళిన తర్వాత మాంకాలమ్మ గుడికి అయితే వెళ్దామని ఫస్ట్ మా వారంటేను వెళ్ళామండి. కాకపోతే టికెట్ మీద ఎంతమంది అయితే జనాలు ఉన్నారో నార్మల్ దర్శనానికి కూడా అంతే మంది ఉన్నారండి. ఇంకా తెలిసిందే కదండి, బోనాల రోజు మాంకాలమ్మ గుడి ఎంత రద్దీగా ఉంటుందో. మా వారు చెప్తే వినలేదండి, చూద్దాం అనేసి అయితే వెళ్ళాం. కానీ చాలామంది జనాలు ఉండేనండి. ఇంకా అప్పుడైతే దర్శనం కాదులే అనేసి అయితే వేరే టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వచ్చేసి డొక్కలమ్మ గుడి అండి. ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. ఇంకొకటి, సికింద్రాబాద్లో ఎవరైతే ఉంటారో కూడా కమెంట్ చేయండి. ఈ గుడి ఎవరికైతే తెలుసో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్లోనేనండి. నాకు పర్సనల్గా సికింద్రాబాద్ బోనాలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మాంకాలమ్మ గుడిలో చాలామంది అయితే ఉన్నారనేసి అయితే అక్కడి నుంచి డొక్కలమ్మ గుడికి అయితే బయలుదేరి వచ్చేసామండి. ఇంకా దర్శనం అలా చేసుకొని టెంకాయ కొట్టి అమ్మవారిని మంచిగా అయితే మొక్కానండి. నాకు ఈ సికింద్రాబాద్ బోనాలు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూస్గా అయితే వస్తున్నానండి మా ఇంటి నుంచి అయితే. ఇంకా డొక్కలమ్మ గుడిలో దర్శనం మంచిగా చేసుకొని ఇక్కడి నుంచి ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంకా గుడులన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి. ఇంకా ఇప్పుడు చూస్తుంది అయితే ముత్యాలమ్మ గుడి అండి. ఈ గుడిలన్నీ ఎవరికి తెలుసో ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? చాలా లేట్ అయిపోయింది కదండి సికింద్రాబాద్ బోనాలు వీడియో పెట్టి, ఎందుకంటే తిరుపతి వ్లాగ్స్ అయితే నడుస్తున్నాయి కదా, అందుకోసమే పెట్టలేదండి. ఆ వ్లాగ్స్ కంటిన్యూషన్ మిస్ అవుతుంది కదా, మళ్ళీ అందుకోసమే పెట్టలేదండి. ముత్యాలమ్మ గుడిలో కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి నల్లపోచమ్మ గుడికి అయితే వెళ్ళామండి. చాలా బాగా డెకరేషన్ చేశారండి, ప్రతి గుడి కూడా చాలా బాగా అనిపించిందండి. అసలు ఎంత టైం పడుతుందో కదండి వాళ్ళకు, అమ్మవారిని కావచ్చు, మళ్ళా గుడి కావచ్చు, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. ఇంకా మీరు కూడా అమ్మవార్లని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారో వాళ్ళకైతే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఐడల్ అంటే అమ్మవారి రూపం చాలా బాగా చేశారండి. అసలు నాకైతే అక్కడి నుంచి రాబోదే కాలేదు అసలుకి చెప్పాలంటే. ఇంకా ముత్యాలమ్మ గుడి అయిపోయినాక నల్లపోచమ్మ గుడి కూడా అయిపోయిందండి. ఇంకా గుడులు అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా చూస్తున్నారు కదండి, చాలా బాగా డెకరేషన్ చేశారండి, ఫ్రూట్స్ తోటి, వెజిటేబుల్స్ తోటి అయితే.
ఎంతమంది సికింద్రాబాద్లో ఉంటారో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా పెద్దక్క అయితే రాలేదండి, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే రాలేదు. ఇంకా ఇటు సైడ్ కూర్చున్నది రెండో అక్క, ఇప్పుడు ఇన్వైట్ చేసింది అయితే మూడో అక్కనండి. ఇంకా పిల్లలైతే ఇంకా రాగానే కొంచెం కాసేపు అయితే వీడియో తీయలేదండి, అంటే అక్కలతోటి మాట్లాడుకోవడం అలా టైం అయితే గడిచిపోయింది. ఇంకా మాకైతే ఎప్పుడు కలిసినా అసలు ముచ్చట్లకి టైం అంతా అయిపోతుందండి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మా ఏరియాలో చెప్పడం మర్చిపోయానండి, అక్క వచ్చేసి ఆ రోజు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మళ్ళీ బగారా రైస్, సాంబారు ఇవైతే ప్రిపేర్ చేసిందండి. ఇక్కడ పిల్లలైతే తింటున్నారు. ఇంకా మా కార్తీక్ అయితే నేను తినిపించడం కోసం పక్కన కూర్చున్నానండి. పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తింటున్నామండి. మా పెద్ద అక్క అయితే రాలేదని చెప్పాను కదా, పిల్లలైతే వస్తున్నారండి, ఆన్ ద వేలో అయితే ఉన్నారనే చెప్పారు. ఇంకా భోజనం అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు షార్ట్స్ తీస్తున్నానండి నేను ఇక్కడ. వాళ్ళు ఏదో సాంగ్ మీద ప్రిపేర్ అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను వచ్చేసి అయితే వీడియో తీస్తున్నాను. మీకు సాంగ్ కొద్దిగా పెడతానండి, చూడండి మీరు. ఇంకా మా ఏరియాలో వచ్చేసి రేపు సండేనండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది సండే రోజు మా ఏరియాలో బోనాలండి. రేపు ఎవరైతే బోనాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ బోనాలండి. ఇంకా సికింద్రాబాద్ బోనాలు అయిన తర్వాత నేను ఒకటి తిరుపతిలో షాపింగ్ బ్లాగ్ అయితే అదొకటి పెండింగ్లో ఉందండి. అది పెట్టిన తర్వాత మా ఏరియాలో బోనాలు ఎలా జరుపుకుంటామో, ఎలా చేస్తానో కూడా నేను వీడియో తీస్తానండి, మీకు కమింగ్ బ్లాగ్స్తో పెడతాను. రేపు ఎంతమంది వాళ్ళ ఇంటి దగ్గర ఉందో కమెంట్ చేయండి. తిరుపతి బ్లాగ్స్ కూడా కొంచెం చాలా బాగానే సపోర్ట్ చేశారండి. ఇంకొకటి, లైక్ చేసిన వాళ్ళు కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కమెంట్ చేయడం వల్ల కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అందుకోసమే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్స్ అయితే గెయిన్ అవుతున్నారండి, అంటే పెరుగుతున్నారు, కానీ కామెంట్ చేయట్లేరండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎలాంటి వీడియోస్ కావాలో కూడా లైక్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలైతే ఇంకా డ్యాన్సులు, ప్రాక్టీస్లు అలా అయితే జరుగుతుందండి. కొంచెం సాంగ్ అయితే పెడతాను, చూసేయండి. విన్నారు కదండి, ఆ సాంగ్ మీద అయితే పిల్లలు అయితే డ్యాన్సులు అయితే వేశారండి. ఇంకా మనకు బోనాలు అంటేనే మాస్ పాటలు కదండి. ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, చాయ్ కూడా తాగేసామండి. పిల్లలు అలా కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో మాంకలమ్మ గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా, అందుకోసమే కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరిపోయామండి. మార్నింగ్ వెళ్ళాం కదా, చాలామంది ఉన్నారనేసి అయితే వెళ్ళలేదు కదండి. ఇంకా మా పెద్దక్క పిల్లలు కూడా వస్తున్నారండి మాతో పాటు. ఇప్పుడు చూసారు కదా మీరు వీడియోలో, మా అక్క కొడుకు బిడ్డ. ఇంకా మా అక్క అయితే రాలేదని చెప్పాను కదా, ఇంకా వీళ్ళిద్దరూ మేము నలుగురం కలిసి అయితే మాంకలమ్మ గుడిలో అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా టికెట్ చెప్పాను కదండి, మా వారి ఫ్రెండు ఇచ్చారని. ఆ టికెట్ అసలు అడగలేదండి. ఇంకా నైట్ మేము 8 అయింది అనుకుంటానండి మేబీ. ఇంకా 8 కల్లా మాంకలమ్మ గుడికి అయితే వచ్చేసి చూస్తున్నాను కదా, జనాలు అయితే చాలామంది ఉంటారు కదా బోనాల రోజు. ఇంకా మేమైతే లైన్లో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ బయటకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 1.5 అవర్ అయిందండి. కానీ దర్శనం మంచిగా అయిందండి. అంతేనండి, ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయిందండి.
ఇంకా ఈ విధంగా అయితే ఈ సంవత్సరం సికింద్రాబాద్ బోనాలు అయితే ఈ విధంగా జరిగాయండి. ఎవరైనా వెళ్ళకపోతే తెలియకపోతే ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు చూస్తారు కదండి, ఏదో పాయింట్ దగ్గర మీకు నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా ఇంటి కాడ, మా ఇంటి సరౌండింగ్లో బోనాలు కదండి. ఇంకా చాలా పనితోటైతే మార్నింగ్ నుంచి అయితే చాలా వర్క్ ఉండేనండి. అప్పలు చేసామండి, ఇంట్లో అలా వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఫుల్ వ్లాగ్ పెట్టాలనేసి అయితే వీడియో ఇప్పుడే ఎడిట్ చేసి అయితే పెడుతున్నానండి. చూడండి వీడియోని లాస్ట్ వరకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అదండి, ఇంకా మా ఇంటికాడ వచ్చేసి ఘటాలు రావండి. సికింద్రాబాద్లో ఘటాలు వస్తాయి కదా, ఇంకా మా ఇంటికాడ అయితే ఘటాలు రావండి. ఒక్కటి ఏదో వస్తుందండి, రేపు మేబీ జాతర రోజు ఒక్క ఘటం అయితే వస్తుంది, అంతకుమించి అయితే రాదండి. సికింద్రాబాద్లో చాలా ఘటాలు వస్తాయి కదా, అంటే ప్రతి గుడి వాళ్ళు ఘటాలను తీస్తారు కదండి, చాలా బాగా అనిపిస్తుంది. సికింద్రాబాద్ బోనాలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే. ప్రతి సంవత్సరం స్కిప్ చేయకుండా అయితే వెళ్తున్నాను, చూడాలి ఇంకా ముందు ముందు కూడా. ఇంకా నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూసేయండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు. రేపు ఎవరైతే జరుపుకుంటున్నారో అందరికీ హ్యాపీ బోనాలు అండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూసేయండి.